బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కోసం భారత్ రెడీ అయింది. బాక్సింగ్ డే టెస్ట్ను డ్రా చేసుకునే అవకాశం ఉన్న అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్లో 1-2తో వెనకబడింది. ఇప్పుడు సిరీస్ను సమన్ చేయాలంటే సిడ్నీ వేదికగా జరిగే చివరి మ్యాచ్లో గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో తుది జట్టుపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మను సైతం తప్పిస్తారన్న వార్తలు వినిపిస్తున్న వేళ తుది జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే గాయంతో ఆకాశ్దీప్ దూరమవ్వగా అతని స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి రావడం ఖాయమైంది. ఇదే సమయంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పైన వేటు పడే అవకాశం కనిపిస్తోంది. గత టూర్లో అదరగొట్టిన సిరాజ్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. బూమ్రాకు సరైన సపోర్ట్ ఇవ్వడంలోనూ వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు. దీంతో సిరాజ్ను తప్పించి ప్రసిద్ధ కృష్ణను ఆడించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే వైఫల్యాల బాటలో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ను కూడా తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత మ్యాచ్లో పంత్ నిర్లక్ష్యపు షాట్లు ఆడి అవుట్ అవ్వడంతో గవాస్కర్ వంటి మాజీలు అతనిపై మండిపడ్డారు. రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ ఈ సిరీస్లో 7 ఇన్నింగ్స్లలో కేవలం 154 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని తప్పించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే పర్త్ టెస్ట్లో ఆడిన ధ్రువ్ జురెల్ ఆకట్టుకోలేకపోయాడు. 2 ఇన్నింగ్స్ల్లో 11 ఒక్క పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా వాషింగ్టన్ సుందర్, జడేజాల్లో ఒకరిని మాత్రమే తుది జట్టుకు తీసుకునే అవకాశం ఉంది. రోహిత్ తుది జట్టులో ఉంటే మాత్రం ఓపెనర్గానే కొనసాగుతాడని చెబుతున్నారు. దీంతో జైస్వాల్ రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయనున్నాడు. నితీష్ రెడ్డి తన ప్లేస్ను పటిష్టం చేసుకోగా స్పిన్నర్గా జడేజా వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. మొత్తం మీద సిడ్నీ పిచ్ను దృష్టిలో ఉంచుకుని ఒక స్పిన్నర్కే చోటు దక్కనుంది.